వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం అండ్ ఆల్సో డెఫినేషన్స్ కూడా చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సర్వీస్ మోటివ్. దిస్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ ఏ మోటివ్ టు ప్రొవైడ్ సర్వీస్ టు ఇట్స్ మెంబర్స్. ఏ ఆర్గనైజేషన్ అయితే ఉంటుందో ఆ ఆర్గనైజేషన్కి మెయిన్ మోటివ్ ఏముండాలి అంటే పబ్లిక్కి సొసైటీకి సర్వీస్ చేయాలి అని. దే ప్రొవైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎట్ ఏ బేర్ మినిమం ప్రైస్ ఆఫ్ దేర్ ఎయిమ్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే అక్కడ ఎలాంటి కాస్ట్ ఉండదు అని చెప్పేసి. నెక్స్ట్, అలాంటివి ఏవైనా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏమైనా రన్ చేస్తున్నాయి, హెల్ప్ చేస్తున్నాయి అంటే అవి ఎడ్యుకేషన్, ఫుడ్, షెల్టర్, హెల్త్ కేర్, లైక్ దట్. మనం మామూలుగా చూసుకుంటే ఆర్డిడి అనే ఒక ట్రస్ట్ ఉంటుంది, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని చెప్పేసి. అక్కడ ఆర్ఫనేజెస్కి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు అండ్ ఆల్సో పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి షెల్టర్ని కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు. అండ్ ఆల్సో ఆర్ఫనేజెస్ అన్నాను కదా, వాళ్ళ కోసం ఇక్కడ హైలీ ఎడ్యుకేషన్ యొక్క కాలేజెస్కి ఫీజ్ పే చేస్తూ ఉంటారు. సెకండ్, మెంబర్స్ అన్నాను కదా, మెంబర్స్ వచ్చేసరికి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో మెంబర్స్ అయి ఉంటారో వాళ్ళే ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్లో ఉంటారు కదా, వాళ్ళని ట్రస్ట్లా ఫామ్ చేస్తారు. థర్డ్ పాయింట్, మేనేజ్మెంట్. ద ఆర్గనైజేషన్స్ ఆర్ మేనేజ్డ్ బై మేనేజింగ్ కమిటీ ఆర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ముందుగానే మనం ఎలెక్ట్ చేసి ఉంటాం, ఎలెక్టెడ్ బై మెంబర్స్. నెక్స్ట్, ఫోర్త్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ మనం అంటున్నాం కదా, ఏమని అంటే అసలు ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అలాంటప్పుడు మనీ ఎక్కడి నుండి వస్తుంది అని అడిగినప్పుడు మనం చెప్పేది ఏమైనా ఉంది అంటే డొనేషన్స్. అక్కడున్న మెంబర్సే అమౌంట్ని డొనేట్ చేస్తుంటారు అండ్ ఆల్సో గవర్నమెంట్ కొన్ని గ్రాంట్స్ ఇస్తుంది, అంటే సమ్ అమౌంట్ ఆఫ్ మనీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాని మీదే ఇన్కమ్ని జనరేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసరికి సర్ప్లస్. వీళ్ళన్నీ ప్రొవైడ్ చేసి చేయంగా మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా, వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఫైనల్గా ఇక్కడ ఎక్కడ దీన్ని సేవ్ చేసేంత ఏమీ ఉండదు. సో పీపుల్ ఎవరైనా నీడీ పీపుల్ ఆర్ పూర్ పీపుల్ లాగా ఉన్నారు అంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి అని చెప్పడానికి. రెప్యుటేషన్. ఫైనల్గా రెప్యుటేషన్ సరికి వచ్చేస్తే మనం దిస్ ఆర్గనైజేషన్స్ అండ్ దే రెప్యుటేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది గుడ్ వర్క్ డన్ ఫర్ ది పబ్లిక్. రెప్యుటేషన్ అంటే మంచి పేరు అని, ఖ్యాతి, పాపులారిటీ లాగా. అంటే ఆ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చేసే పనితీరును బట్టి అలా పాపులారిటీని లేదా మంచి పేరుని తెచ్చుకునే అవకాశం ఉంది. సో ఇది అనమాట క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ టాపిక్ గురించి. ఇంకా మంచి మంచి వీడియోలు కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.